Ready to move in premium triplex villas at Kollur APR Projects. దొంగ నడుచుకుంటా పరిగెత్తుకుంటా పోయి తప్పించుకోవాలని చూడడం. క్లాసిక్ కేసులు ఏమైనా ఉంటాయి వీళ్ళే చేస్తారు. ఇప్పుడు ఈ డ్రగ్స్ కు సంబంధించినంత వరకు వచ్చి పడింది అక్కడికి వైజాగ్ లో ఒక భారీ సినిమా తరహాలో సినిమా ఫ్యాక్టరీలో బయటకు వచ్చింది, పట్టుబడింది. సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ చెందిన సిబిఐ దాన్ని పట్టుకుంది. ఓ పక్క అది జరుగుతాయి. అసలు వీళ్ళు పెట్టి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు పైత్యం ఎక్కడికి పోతుందంటే, సరే సోషల్ మీడియాలో ఎవడో కింద లేయర్లలో ఉండేవాళ్ళు ఏదో చేస్తే ఉంటే పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ వాళ్ళు పెట్టిన జాతీయ ప్రధాన కార్యదర్శి అతని కొడుకు లోకేష్, వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టడం. అసలు చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు రాష్ట్రానికి, ఇంతకుముందు చేశాడు. ఈ రాష్ట్రానికి మళ్ళీ కావాలని పగటికలాలు అంటున్నాడు. అతని కొడుకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా అయిపోతానేమో అతను పగటికలాలు అంటున్నాడు. ఆ బుద్ధి అన్నా ఉండాలి, కొంత ఇంగితం ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నాము, ఏ స్థాయి వ్యక్తులము, మాట్లాడే ముందు మా స్థాయి కన్నా ఇది సరిపోతుందా, ఫ్యాక్ట్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ లేదు మాట్లాడకూడదు అనే కనీస జ్ఞానం, కనీసం ఇంగితం అన్నా ఉండాలిగా. ఇప్పుడు దానికి రిప్లై మేము ఎక్స్ప్లెనేషన్ లాగా ఇచ్చుకోవాలి. ఇప్పుడు అలా జరిగిండేది ఒక, అసలు నిజంగా అది దేశంలోకి వచ్చింటే భయంకరంగా ఉండేది. లక్కీగా ఇంటి రావడము పట్టుకోవడం అనేది ఒక పెద్ద రిలీఫ్. స్టేట్కే కాదు దేశానికి కూడా. అంత భారీ ఎత్తున వచ్చిందంటే అది ఎక్కడికి టార్గెట్ పెట్టుకున్నారో, ఎవరు పెట్టుకున్నారో అని అనుకుంటే, నువ్వు వీళ్ళే అరిచే అరుపులు చూస్తుంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది. అట్లాగే ఆ కంపెనీల్లో ఎవరున్నారని తెలిస్తే అంతా ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు. సాక్షాత్తు ఈమె చంద్రబాబు నాయుడు వదిన, ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి, ఎన్టీ రామారావు గారి కుమార్తె, ఆమె కొడుకు ఒక కంపెనీ, దాంట్లో కంపెనీలో ఉన్నాడు. ఆమె వియ్యంకుడు ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు. వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయ్యింది, ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు. బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శివాల్ వాళ్ళు టీడీపీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి 10 నుంచి ఉదరగొడుతున్నారు. ఇప్పుడు ఇది కాదు, ప్రతి దాంట్లోనూ వాళ్ళు అలాగే చేస్తున్నారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. ఇది మళ్ళీ ఎన్నికలకు పోతున్న సమయంలో దీన్ని తీసుకొచ్చేసి మా మీద బండ వేస్తే మేము ఇచ్చేయాలి. ఇది ఖచ్చితంగా మేము అనుమానించేది. ఇది ఒక పెద్ద రిలీఫ్ దొరకడం అనేది. అదే గన ఊహించలేకపోతున్నాం. అది గన తప్పించుకొని బయటకు వచ్చింది. ఇది ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకుల రోల్ ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.